షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మనము డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవాలన్నా, షుగర్ లెవెల్స్ ఎంతోనే తెలుసుకోవాలన్నా, సో మందులు నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలన్నా ఇలా టెస్ట్ రాస్తూ ఉంటారు. అయితే ఈ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ యుక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పటి వరకు షుగర్ లేదు, షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు టెస్ట్లు ఏముంటాయి? టెస్ట్లకు వెళ్ళే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీంట్లో ఫస్ట్ మీరు అన్నట్టు ఏమీ లేదు, మరి ఎందుకు చేసుకోవాలి? సో ఇది ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది మనకు ఉండాలి. సో ఐడియల్గా ఏంటంటే ఎవరు అట్ రిస్క్, ఎవరికి డయాబెటీస్ రాబోతుంది అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్గా ఎవరైతే ఇన్యాక్టివ్ ఉంటారో, మేము ప్రాక్టీస్లో చూసేది ఎక్కువగా తిరగకుండా కూర్చుంటారు చూడండి, డెస్క్ జాబ్స్ వాళ్ళు, ఎవరైతే వెయిట్ ఓవర్గా పెరుగుతున్నారో, వెయిట్ ఓవర్గా పెరగడం అంటే మళ్ళీ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 25 ఉందనుకోండి, అది ఈక్వేటింగ్ అనమాట. ఎవరికైతే ఫ్యామిలీ పరంగా స్ట్రాంగ్ హిస్టరీ ఉందో, ఎవరికైతే డయాబెటీస్ కాకుండా థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఏది షుగర్ రావడానికి ఉందో, ఇలాంటి వాళ్ళందరూ కూడా రిస్క్ కింద కేటగరైజ్ చేసుకోవాలి. హై కొలెస్ట్రాల్ కూడా దీంట్లో వస్తుంది. సో ఇవంతా ఏంటంటే మెటబాలిక్ డిసీజెస్ అంటాం, ఒకదానికి కనెక్షన్ ఉన్న డిసీజ్. సో వీళ్ళకి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత డయాబెటిక్ లక్షణాల గురించి మనం మాట్లాడదాం. డయాబెటిక్ లక్షణాలు అంటే ఏంటి? మనకి ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం పడ్డం, ఆకలి లేకపోయినా కానీ తినాలనిపిస్తుంది, ఏదో ఒకటి క్రేవింగ్ అనమాట. పర్టికులర్గా కోల్డ్ సబ్స్టెన్స్ లైక్ ఐస్ క్రీమ్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, స్వీట్స్ తినాలనిపించడం, క్రేవింగ్ బాగా ఉంటుంది. ఇదివరకన్నా ఎక్కువగా క్రేవింగ్ ఉంటుంది. అది తిన్నప్పుడు మళ్ళీ దాహం అనేది పెరిగిపోవడం, సో నీళ్ళు ఎక్కువగా తాగడం, అలాగే యూరినేషన్ ఎక్కువగా ఉండడం, ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళి రావడం, తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత నీరసంగా ఉండడం, బాగా ఎక్కువగా నీరసం, చేత కాదు అసలు ఏం చేయకపోతే అలానే కూర్చో ఉంటారు. సో ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఏమవుతుంది, వెయిట్ బాగా పెరిగిపోతూ వస్తారు. జెనైటల్ ఏరియాస్, ప్రైవేట్ ఏరియాస్లో ఇన్ఫెక్షన్స్ రావడం, అది హీల్ కాకపోవడం, ఎన్ని మందులు వాడినా కానీ టెంపరీగా తగ్గడం, మళ్ళీ రావడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ షుగర్ ఉందనేది మనం తెలుసుకోవాలి. ఇవి ఉన్నప్పుడు గ్రహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం టెస్టులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? సో నేను అన్నట్టు ఈ అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని కూడా మనం డయాబెటిక్ స్క్రీనింగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ది ఒకటి, బ్లడ్ ప్రెషర్ది ఒకటి, అలాగే థైరాయిడ్ డిసీజ్ ఒకటి, ఇవన్నీ మ్యాండేటరీగా మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మార్నింగ్ టైము షుగర్ తినక ముందు, తర్వాత తినిన తర్వాత 2 అవర్స్కి, తర్వాత ఈ 3 నెలల యావరేజ్ HbA1c అంటాం, అది గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్, వీటితో పాటు కొలెస్ట్రాల్ది, సో యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత జనరల్గా డయాబెటీస్లో ఈవెన్ బిఫోర్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాకముందే అవయాల మీద దెబ్బ తాకుతుంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. పర్టికులర్గా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఎక్కువగా గమనిస్తున్నాం. సో లివర్కి, కిడ్నీకి సంబంధించిన టెస్టులు, బ్లడ్ టెస్టు, స్కానింగ్ టెస్టులు, ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక కరెక్షన్, నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించింది, 11 గంటలకు వస్తారు, సార్ మేము ఏమి తినలేదు, ఇప్పుడు చేయించుకుంటాం టెస్ట్లు అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. మార్నింగ్ టైం 6 to 7 మధ్యన చేసుకోవడం ఐడియల్ టైం ఫర్ ఆల్ దిస్ టెస్ట్. ఐడియల్గా మార్నింగ్ టైం చేసుకోవాలి. మీరు తినకపోయినా వచ్చిన 11 గంటలప్పుడు అది కరెక్ట్ పద్ధతి కాదు. తర్వాత చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వేసుకొని చేసుకోవాలన్నా, ట్యాబ్లెట్లు వేసుకోకుండా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ లేదు కానీ థైరాయిడ్ డిసీజ్ ఉంది, ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా లేదా అనేది అన్నప్పుడు, సో థైరాయిడ్ డిసీజ్ ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు నష్టం లేదు, షుగర్ లెవెల్స్ ఏం ఫ్లక్చువేట్ అవ్వవు, ఏం కావు, వేసుకోకపోయినా నష్టం లేదు, ఒక్కరోజు మిస్ అయినందుకు ఏం ప్రాబ్లం లేదు. సో ఐడియల్గా వేసుకుంటేనే మంచిది. అలాగే షుగర్కి సంబంధించిన వాళ్ళు ఫాస్టింగ్ శాంపుల్ అప్పుడు రాత్రి ట్యాబ్లెట్ వేసుకోవాలి,
మార్నింగ్ లేచినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఫాస్టింగ్లోనే ఇవ్వాలి. తర్వాత ఆహారం తీసుకునే ముందు ట్యాబ్లెట్ వేసుకొని 2 hours తర్వాత అది ఆ టెస్ట్ చేసుకోవాలి. ఇది పోస్ట్ ప్రాండియల్ టెస్ట్ అంటాం, 2 hours ఆఫ్టర్. తర్వాత ఇంకొక అపోహ ఏంటంటే HbA1c టెస్ట్. ఈ టెస్ట్ ఫాస్టింగ్లోనే చేయాలన్నా అంటారు. లేదు, ఎనీ టైం చేసినా నడిచిపోద్ది. సో ఐడియల్గా ఇట్లాంటి టెస్టులు చేసుకుంటున్నప్పుడు మార్నింగ్ శాంపిల్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ అన్ని టెస్టులు ఎక్సెప్ట్ ఫర్ పోస్ట్ లంచ్ షుగర్ తప్ప మిగతావన్నీ అయిపోతాయి. సో అందుకోసం 6 to 7 మధ్యన ఐడియల్గా మీరు టెస్ట్ ఇచ్చేస్తే ప్రాపర్ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ డయాబెటీస్ వస్తుందా రావట్లేదా అనేది గ్రహించాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. ఓకే. సో HbA1c మీదే డిపెండ్ అయి ఉంటుందా మందులు రాయడం అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి? HbA1c is a marker for organ complication. అవయాల మీద ఎంత ఒత్తిడి రాబోతుంది అని చూపెట్టేదే HbA1c. వాస్తవానికి షార్ట్ టర్మ్ ఇంట్రీమ్ కంట్రోల్ చూసేది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్, లాంగ్ టర్మ్ కంట్రోల్ చూసేది HbA1c. ఐడియల్ ఫిగర్ ఫర్ HbA1c ఫర్ ఎనీబడి 6.5 నుంచి 7 మధ్యన మెయింటైన్ అయితే ఐడియల్ నంబర్. ఫాస్టింగ్ షుగర్ అనేది 100, పోస్ట్ లంచ్ షుగర్ అనేది 160. ఒక 10% అటు ఇటు వేరియేషన్ ఉన్నా కానీ పర్వాలేదు. ఇది ఐడియల్ సినారియో. ఇప్పుడు HbA1c 9-10 అసలు వస్తానే ఉంటే అది వస్తుందంటే ఎక్కడో మనం కరెక్ట్గా దాన్ని అనలిటికల్గా చూడట్లేదు అనేది. ఎందుకంటే అది డైరెక్ట్గా ఆర్గన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని త్వరగా తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్. పర్టికులర్గా లైఫ్ లాంగ్ అది డిసీజ్ ఉండబోతుంది కాబట్టి దాన్ని ఎంత త్వరగా మనం దాన్ని అరికట్టితే మనకు ఆర్గన్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. పర్టికులర్గా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో హార్ట్, కిడ్నీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం, ఐ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ వైటల్ ఆర్గన్స్ని సేవ్ చేసుకోవడానికి 100% HbA1cని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. ఓకే. అయితే డాక్టర్ గారు HbA1c ఎక్కువగా ఉంటే ఫ్యూచర్లో ఈ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే HbA1c కంట్రోల్ అవ్వట్లేదో దాని గురించి శ్రద్ధగా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ చర్యలు ఏం తీసుకోవాలనేది మనం కన్సిడర్ చేయాలి. ఒకసారి షుగర్ వస్తే మందులు జీవితాంతం వాడాల్సిందే. ఇన్ జనరల్ మనం షుగర్కి ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం తీసుకున్న దగ్గర. సపోజ్ మాంసాహారమే తిందాం అనుకున్నాం, కంటిన్యూస్గా మాంసాహారం తింటే మీకు షుగర్ ఏం పెరగదు. బట్ మనం ఏం చేస్తాం, ఆ మాంసాహారంతో పాటు ఇంత రైస్ తింటాం. ఈ రైస్లోంచి కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది. తర్వాత ఈ మ్యాంగో సీజన్ ఇప్పుడే పోయింది, ఈ మ్యాంగో సీజన్లో ఫుల్గా తింటారు, తినగానే షుగర్స్ పెరుగుతున్నాయి. సో మనం కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయకుండా ఇర్రాషనల్గా తింటాం కాబట్టే ఈ షుగర్స్ అనేవి పెరుగుతాయి. కానీ మనం పర్టికులర్గా ఫ్యాట్ ఒక్కటే తింటే షుగర్స్ పెరగవండి. టు అన్ ఎక్స్టెంట్ ప్రోటీన్ ద్వారా కొద్దిగా వస్తుందేమో కానీ బట్ ఫ్యాట్లో మాత్రం అసలు షుగర్స్ అనేది ఉండదు. సో దీన్నే కీటో డైట్ అంటారు. సో బట్ దెన్ దానివల్ల అనర్థాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను హై కొలెస్ట్రాల్కి షుగర్కి కనెక్షన్ ఉందని. మరి ఇట్లా ఫ్యాట్ తింటే హై కొలెస్ట్రాల్ వస్తుంది కదా. సో అది కూడా నాట్ రికమెండెడ్. సో ఐడియల్ బ్యాలెన్స్ డైట్ విత్ డైటీషియన్ ఇన్పుట్, ప్రాపర్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండేవి, ఎక్కువ శాతం వెజిటేరియన్ ఐటమ్స్ తింటే మనకి ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇప్పుడు బయట ఎన్నో చూస్తున్నాం డాక్టర్ గారు, 90 daysలో మీ డయాబెటీస్ రివర్సల్ అవుతుంది, తగ్గిపోతుంది అనేది మనము అసలు ఎంతమంది బయట చూస్తున్నాము. అలా సాధ్యమేనా అండి? అంటే మీరు స్టార్వ్ చేశారనుకోండి, ఇప్పుడు కార్బోహైడ్రేట్ లేని డైట్ ఇద్దాం, షుగర్స్ ఎలా పెరుగుతాయి? ఇంకా అంటే 90 days కాదు, ఇంకా జీవితాంతం అదే. అలా మెయింటైన్ చేయగలిగితే షుగర్స్ ఇప్పుడు డైరెక్ట్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే షుగర్ అంటే కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ అని తీసేస్తే షుగర్ రాదు. సింపుల్ ఫ్యాక్ట్. సో ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ బాడీలో ఉంటాయి. సో దాంతో సర్వైవల్ అనేది కష్టం. సో అందుకోసమే బ్యాలెన్స్ డైట్ అనేది కరెక్ట్. బ్యాలెన్స్ డైట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ తీసుకుంటే అది కరెక్ట్ వే ఆఫ్ డీలింగ్ విత్ షుగర్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్. మీ వీడియోలో కామెంట్లో రాయడం జరిగింది టెస్టుల గురించి. ఇప్పుడు షుగర్ ఉంది, మరి నెక్స్ట్ మెడిసిన్ రాయాలి అంటే ప్రిస్క్రైబ్ చేయాలి డాక్టర్ అంటే, సో టెస్ట్ అనేది మళ్ళీ కంపల్సరీ అవసరం. ఒక 3 monthsకో 6 monthsకో టెస్ట్ రాస్తారు అన్నప్పుడు, సో వీళ్ళు ట్యాబ్లెట్ వేసుకుని టెస్ట్కి వెళ్ళాలా లేకపోతే ఎలాగా?
సో ఐడియల్గా ఇప్పుడు మనం అక్కడ ఏం చూస్తున్నామంటే మనం చేసిన పద్ధతులకి ఏం రిజల్ట్ వస్తుంది. షుగర్ డయాగ్నోజ్ అయింది, మందులు పెట్టాము, మందులతో పాటు వివిధ రకాల థింగ్స్ చెప్తాం మేము. ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, వెయిట్ తగ్గాలి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు దీన్ని మనం మళ్ళీ అనలైజ్ చేసేటప్పుడు ఎలా మనకి రెస్పాన్స్ ఉంది, ఆ రెస్పాన్స్లో మన మెడిసిన్స్ కూడా ఎలా పనిచేస్తున్నాయి చూసుకోవాలి. కాబట్టి మెడిసిన్ వేసుకొని టెస్ట్ చేసుకోవడం అనేది డాక్టర్ గారు ఏదైతే ఈ విధంగా చెప్పారో, జనరల్గా మేము చెప్పేది బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు తీసుకోమని చేద్దాం, అలా తీసుకొని తర్వాత టెస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. అయితే ఇప్పుడు టాబ్లెట్ వేసుకొని టెస్ట్ చేయించుకున్న డాక్టర్ గారు, సో అది చాలా కంట్రోల్లో ఉన్నట్లుగా వచ్చింది అన్నప్పుడు టాబ్లెట్స్ మళ్ళీ ఉంటాయా? కంట్రోల్ వచ్చింది అంటే టాబ్లెట్ మూలాన వచ్చింది. సో టాబ్లెట్ని తీసేసామనుకోండి మళ్ళీ పెరుగుతాయి. సో ఇక్కడ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం అక్కడ మాట్లాడుకోవాలి. జనరల్గా మీరు ఈ ల్యాబ్ రెఫరెన్స్ వాల్యూస్ చూస్తే 140 నుంచి 200 పోస్ట్ లంచ్ వాల్యూ అని ఇస్తారు. సో అందుకోసమే 160 ఇస్ ద ఐడియల్ నెంబర్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ 140 వల్ల చాలా మందికి వీక్నెస్ అనేది అనిపిస్తుంది. సో అక్కడ కొద్దిగా రిలాక్సేషన్, పేషెంట్కి ఉన్న సమస్య బట్టి రిలేటివ్గా హైపోగ్లైసిమియా ఏమైనా ఫీచర్స్ వస్తున్నాయా అని చెప్పి అక్కడ కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తాం. కానీ కంప్లీట్గా మందులు ఏదో కంట్రోల్ వచ్చేసింది కదా అని ఆపడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ఇన్నేళ్ల సర్వీస్ మీది, ఎన్నో పేషెంట్స్ని చూసుంటారు. పూర్తిగా మందులు మానేసి తగ్గిపోయింది షుగర్ వీళ్ళకి అనేది ఏమైనా ఉన్నారా పేషెంట్స్? అసలు సహజంగా అయితే జరగదండి ఇది. కాకపోతే ఎక్సెప్షనల్ ఏరియాస్ ఏంటంటే కొంతమంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతమైన స్ట్రెస్, మానసిక ఒత్తిడి అవ్వచ్చు, ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు మేమే స్టెరాయిడ్ మందులు ఇస్తుంటాం. ఈ కారణాల వల్ల కాస్త ఇంట్రీమ్లో షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వండి, నేను చెప్పిన మార్పులు కానీ జరిగినప్పుడు షుగరు ఎక్కువగా పెరిగి మందులు పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇన్సులిన్ కూడా పెడుతుంటాం. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం రివర్స్ అయిపోద్దో, లైక్ ప్రెగ్నెన్సీ నార్మల్ అయిపోవడం, ఇన్ఫెక్షన్ తగ్గిపోవడం, స్ట్రెస్ తగ్గిపోవడం, ఇన్యాక్టివిటీ తగ్గిపోవడం, స్టెరాయిడ్ యూసేజ్ లేకపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. కాబట్టి వేళల్లో మందులు మానేయడం అనేది జరుగుద్ది. కానీ జనరల్గా నార్మల్ డయాబెటిక్గా ఎవాల్యుయేట్ చేస్తే ఇట్స్ యూజువలీ లైఫ్ లాంగ్ డిజీజ్. మనకి న్యాచురల్ పద్ధతుల్లో ప్లస్ మెడికల్ పద్ధతుల్లో కూడా ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఒక 4 పదార్థాలు అసలు ముట్టుకోకూడదు అంటే ఏముంటాయి డాక్టర్? షుగర్ ఉన్న వాళ్ళు 4 పదార్థాలని ఫస్ట్ షుగరే. సో వీళ్ళల్లో కామన్గా నేను చెప్పాను చూడండి, షుగర్కి బ్లడ్ ప్రెషర్కి అసోసియేషన్ ఉందని. సో సాల్ట్ అవాయిడ్ చేయాలి. మన దేశంలో రైస్ ఎక్కువగా తింటాం కాబట్టి రైస్ కూడా దాని కింద. ఎనీ రైస్, బ్రౌన్ రైస్ కూడా. అంటే మీరు ఇందాక అడిగారు చూడండి, కార్బోహైడ్రేట్స్ మొత్తం తినకపోతే ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్కి వస్తుంది. సో రైస్ని ఎంత లిమిట్ చేసుకుంటే అంత బెటర్గా రిజల్ట్స్ అయితే చూస్తామండి. అది ఫిజికలీ పాసిబులా కాదా అనేది ఇండివిజువలైజేషన్ బట్టి ఉంటుంది. చాలా మందికి ఇంకా అది తినకపోతే మేము ఎందుకు సార్ అంటాం. అవును. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ గురించే అది ఏ రైస్ అయినా కానీ డెఫినెట్లీ షుగర్ని అయితే పెంచుద్ది. ఎందుకంటే దాంట్లో ఉన్నది కార్బోహైడ్రేట్. అది బ్రౌన్, బ్లాక్, గ్రీన్, రెడ్ ఏదైనా కావచ్చు. బట్ షుగర్ని అయితే పెంచే విధంగానే రైస్ పనిచేస్తుంది. కాబట్టి దాన్ని ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత బెటర్. ఈ మధ్య క్వినోవా, క్వీన్వా ఇలా చెప్తున్నారు కదా, అది మంచిదేనా డాక్టర్? సో మీరు అగైన్ ఇక్కడ ఏంటంటే వీటిలన్నిటి మిల్లెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో మిల్లెట్స్లో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ వాల్యూస్ తక్కువగా ఉంటాయి. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ వస్తుందా. ఇప్పుడు మేము ఎందుకు జీవించాలనే క్వశ్చన్ రాకూడదండి అక్కడ. ఇంకా ముందు స్ట్రెస్ పెరిగిపోతుంది, అన్నం బదులు ఇది తింటున్నామే అన్న ఫీలింగ్. చాలా మంది ఎక్స్ప్రెస్ చేసిన టైమ్స్ ఉన్నాయి, సార్ ఏంటి సార్ ఇదంతా సంపాదించి మేము ఎందుకు. సో కొద్దిగా యాక్సెప్టెన్స్, రిలాక్సేషన్ అనేది జరగాలి. కానీ టు అన్ ఎక్స్టెంట్, నాకు మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది మామిడి పళ్ళు తినేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి ప్రసాదం లాగా తీసుకోవడంలో తప్పు అయితే లేదు. తప్పదు ఇంకా షుగర్ ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా 100% యాక్సెప్ట్ చేయాలి. డాక్టర్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు డాక్టర్స్ బిఫోర్ ఫుడ్ ట్యాబ్లెట్ రాస్తారు. చాలామంది అట్లా ట్యాబ్లెట్ వేసుకుంటే మాకు కడుపులో తిప్పుతుందని తర్వాత మళ్ళీ యాసిడిటీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి, మేము దాన్ని అసలు బేర్ చేయలేకపోతున్నామని ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. పనిచేస్తుందా అండి ట్యాబ్లెట్?
సో సహజంగా ఏంటంటే ఎక్కువ శాతం ప్రాక్టీస్లో నేను గమనించింది వీళ్ళకి ఆల్రెడీ సెన్సిటివిటీ ఆఫ్ ద స్టమక్ ఉంటుంది. బహుశా ముందు వాడుతున్న మందుల వల్లనో వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో ఏదో విధంగా సెన్సిటివిటీ అయితే ఉంటుంది. సో అవసరమైన చోట మెట్ఫార్మిన్ని తొలగించి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. మెట్ఫార్మిన్ రూట్ కాజ్ కాబట్టి దాన్ని తొలగించి చేయొచ్చు. సో అలాగే కొంతమందికి కొన్ని మందులతోనే సెన్సిటివిటీ ఉంటుంది. ఆ మందు ఏమన్నా ఐడెంటిఫై చేసి తొలగించి మనం చేయొచ్చు. బట్ ఐడియల్గా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా గమనించాల్సిందంటే ఫుడ్ బిఫోర్ వేసుకుంటేనే ఈ టాబ్లెట్స్ బెటర్గా పనిచేస్తాయి. అందుకోసం వీలైన చోట ఫుడ్కు ముందే వేసుకోండి. ఎక్కడైతే వీలు పడట్లేదు అన్ని మందులు మార్చుకున్నాం స్టిల్ ప్రాబ్లం ఉందంటే ఫుడ్ తర్వాత వేసుకోవాలి, పని చేస్తాయి. కానీ ఇక్కడ బేసిక్స్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్లో ఏంటంటే షుగర్ స్పైక్ అంటే హై లెవెల్ ఆఫ్ షుగర్ వెళ్ళేక ముందే మందు పనిచేసి దాన్ని అదుపులో ఉంచడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 200 అండ్ బిలో యాక్సెప్టబుల్. సడన్గా రోజు 400 అవుతుంది అనుకోండి, ఇది పనిచేసే లోపల ఆ 400 ఎక్కువసేపు మెయింటైన్ చేసిన దానివల్ల అవయవాల మీద ఒత్తిడి, దానివల్ల ఆర్గన్ ఇంపాక్ట్ జరుగుద్ది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్గన్ పాడవకుండా కాపాడడం కాదు. కాబట్టి అది అధిగమించకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అందుకోసం బిఫోర్ ఫుడ్ అని చెప్తాం. ఇప్పుడు గ్లూకోమీటర్లో చూసినప్పుడల్లా ఒక 300 అలా ఉందంటే ఇప్పుడు వాళ్ళకి హై షుగర్ ఉన్నట్లేనా? 100%. మనం ఇంట్లో చూసుకున్నాం ఎనీథింగ్ మోర్ దెన్ 200 at a random pace is abnormal sugars. ఇంట్లో చూసుకునేటప్పుడు కూడా బిఫోర్ చూసుకోవాలా ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ చూసుకోవాలా డాక్టర్ గారు? రెండు చేయాలి కదా. మార్నింగ్ లేయంగానే 6 o'clock to 7 మధ్యన ఒకసారి, తిన్న తర్వాత 2 hours ఇంట్లో కూడా అదే రూల్. ఎక్కడైనా అదే రూల్. ఎక్కడైతే మనం ర్యాండమ్గా చెక్ చేస్తామో షుగర్ డౌన్ అయిపోతుందనే డౌట్ వస్తేనే కానీ ర్యాండమ్గా చెక్ చేస్తాం కానీ, ఆర్ షుగర్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి కానీ, అదర్వైజ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇలా చేయడమే కరెక్ట్ పద్ధతి. ఎస్, జాగ్రత్త పడాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలామంది కూడా డాక్టర్ 3 నెలలకి రమ్మంటే అసలు వెళ్ళరు. 6 months 1 year తర్వాత కూడా అదే టాబ్లెట్స్ అనేవి వాడుతూ మధ్యలో తినేస్తారు కదా, వాళ్ళకి తెలుసు షుగర్ ఎక్కువ వస్తుంది, అందుకోసం వెళ్ళరు. దానివల్ల అనుకుంటారు అది తెలియట్లేదు ఏం అవ్వదు అని, కానీ లోపల ఆర్గన్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. షుగర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇదే ప్రధాన కారణము, రూట్ కాజ్ లాగా ఉంటుంది. కాబట్టి లివరు, కిడ్నీ, హార్ట్ ఇలాంటి వాటి మీద, మెదడు అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. మీకు చెప్పాల్సిన ఒక విషయం, 60% ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్స్ షుగర్కి కనెక్టెడ్ ఉన్నాయి, సంబంధించే ఉన్నాయి అని కూడా డేటా ఉంది. సో అందుకోసం షుగర్ని కరెక్ట్గా ఉంచుకుంటే హాస్పిటల్ పోవాల్సిన అవసరం పడదు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడుకుంటూ హెల్తీగా ఉండాలని కోరుకుందాం. ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. సో ఫాలోఅప్లో ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.